ఇక ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు రాసేందుకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 10వ తరగతి విద్యార్థుల కోసం ఇప్పటికే రవాణా శాఖ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ఇక వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయంతో పాటు వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు నిర్వహణపై మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ఈ రోజుతో ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు నుండి కూడా 10వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పవచ్చు. ఉదయం 9 గంటలకు ఆ పరీక్షా కేంద్రంలో పరీక్షలు మొదలవనున్నాయి. గంట ముందుగానే కూడా విద్యార్థులంతా కూడా ఈ పరీక్షా కేంద్రాలకు చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రం లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే సిబ్బంది పరీక్ష నిర్వహణకు సిబ్బంది పూర్తిగా విద్యార్థులను తనిఖీ చేసిన అనంతరం లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉన్నది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 12,529 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరు ఈ పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ పరిధిలోని అన్ని రకాల పాఠశాలలకు చెందిన 6,370 మంది ఉండగా ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 6,181 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 75 రెగ్యులర్ పరీక్షా కేంద్రాలతో పాటు 26 కేంద్రాలు ప్రైవేటు పాఠశాలల్లో, మిగతా వాటిని ప్రభుత్వ జెడ్పీ ఆదర్శ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే జిల్లా శాఖ పూర్తి స్థాయిలో కూడా 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారని చెప్పొచ్చు. విద్యార్థులకు వేసవి కాలం అవడంతో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తాగునీటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా విద్యాశాఖ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పవచ్చు. అంటే గ్రామీణ ప్రాంత యువకులకు సంబంధించి 10వ తరగతి విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించడం, అంటే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. 10వ తరగతి అంటే గత ప్రభుత్వంలో కొన్ని పరీక్షలకు సంబంధించి ఏదైతే నిర్వహణ లోపం తలెత్తింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా విద్యార్థుల కోసం పరీక్షలు సమాయత్తంగా నిర్వహించేందుకు గాను విద్యాశాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తంగా విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు ఎలాంటి టెన్షన్ పడకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు గాను విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. ఇది కరీంనగర్ జిల్లాలోని పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.